హలో గైస్, వెల్కమ్ టు మోటార్ సెట్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనము 500 లోపు వచ్చే కార్ గ్యాడ్జెట్స్ చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ ప్రోడక్ట్ పోర్ట్రానిక్స్ USB హబ్. ఇది మీ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే పోర్ట్ని మాటిమాటికి వాడడం వల్ల జరిగే డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఇది బేసిక్గా USB స్ప్లిట్టర్ లాగా పనిచేస్తుంది. దీని కార్లో USB పోర్ట్కి కనెక్ట్ చేసి ఒకేసారి పెన్ డ్రైవ్, ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ లైక్ డాష్ కెమెరాతో పాటు ఆండ్రాయిడ్ ఆటో కేబుల్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 4 USB పోర్ట్స్ ఉంటాయి. సో ఫ్రంట్లో 12 వోల్ట్ సాకెట్ లేని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ధర 289 రూపీస్. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో లభిస్తుంది. సెకండ్ ప్రోడక్ట్ మెయిన్గా ఇన్ఫర్టైన్మెంట్ లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇదొక మొబైల్ హోల్డర్, కానీ సింపుల్గా మినిమలిస్టిక్ డిజైన్తో వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మిగతా ఫోన్ హోల్డర్స్లా కాకుండా సింగిల్ హ్యాండ్తో ఫోన్ని ప్లేస్ చేయడం, రిమూవ్ చేయడం లాంటివి చేయొచ్చు. దీని గ్రిప్ కూడా చాలా బాగుంది అండ్ ఇది హెడ్సప్ డిస్ప్లే లాంటి ఎక్స్పీరియన్స్ని అందిస్తూ డైరెక్షన్స్ కోసం తల అటు ఇటు తిప్పకుండా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేఫ్టీని అందిస్తుంది. అంతేకాదు దీంట్లో మన మొబైల్ నెంబర్ యాడ్ చేసుకునేలాగా స్పేస్ అండ్ స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీ కార్ని వేరే వాళ్ళ కార్కి అడ్డంగా పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మీకు డైరెక్ట్గా కాల్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. కావాలనుకున్నప్పుడు మనం మొబైల్ నెంబర్ని హైడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టుగా. నెక్స్ట్ గ్యాడ్జెట్ చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఫ్రీయే, కానీ మాకు చాలా విలువైంది. థర్డ్ గ్యాడ్జెట్ LED యాంబియంట్ లైట్. ఇది ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మీ కార్ డాష్ బోర్డ్ ప్యానెల్లో నెమ్మదిగా ఇన్సర్ట్ చేస్తూ చివర ఉన్న కనెక్టర్ని స్టీరింగ్ వీల్ కింద ఉన్న ఫ్యూజ్ బాక్స్ దగ్గర జిప్ టైస్తో టై చేయండి. నెక్స్ట్ ఆ USBతో పవర్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇది మీ కార్ లుక్నే మార్చేస్తుంది. ఇది డే టైంలో ఎలాంటి ఎఫెక్ట్ని చూపించదు, కానీ నైట్ టైంలో కార్కి ప్రీమియం లుక్ని తీసుకొస్తాయి. దీని ధర కేవలం 400 రూపాయలు. ఇది నేను మిస్టర్ DIY అనే ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను. ఆన్లైన్లో దీనికి సరైన రివ్యూస్ ఏమీ లేవు. రివ్యూస్ ఉన్న లైట్స్ USB కేబుల్తో కాకుండా 12 వోల్ట్ సాకెట్తో వస్తున్నాయి. అవి మీ ఎగ్జిస్టింగ్ సాకెట్ని ఆక్యుపై చేస్తే వేరే యాక్సెసరీస్ వాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో USB కేబుల్ ఉన్న లైట్స్ని చూస్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ గ్యాడ్జెట్ LED మినీ ల్యాంప్. ఇది ఐకియాలో కొన్నాను. ఇది AAA బ్యాటరీస్తో వర్క్ అవుతుంది. LED అవ్వడం వల్ల బ్యాటరీ ఎక్కువ రోజులు వస్తుంది. అట్ ద సేమ్ టైం లైట్ త్రో కూడా చాలా బాగుంటుంది. దీన్ని రూఫ్ పైన, ఫ్రంట్లో, మిడిల్లో ఎక్కడైనా కన్వీనియంట్గా ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇది వెనకాల రీడింగ్ ల్యాంప్ లేని కార్లలో పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ దీనికి ఎలాంటి వైర్ కనెక్షన్ అవసరం లేనందున వారంటీ ఇష్యూస్ కూడా ఉండవు. దీని ధర కేవలం 200 రూపాయలు. ఇది ఐకియా ఆన్లైన్ స్టోర్లో లభిస్తుంది. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదొక మోషన్ సెన్సార్ లైట్. ఇది ముందు చూపించిన లైట్లా కాకుండా మోషన్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. దీన్ని నేను కార్ బూట్లో ఇన్స్టాల్ చేశాను. సో బూట్లో ప్రతిసారి బటన్ నొక్కి ఆన్ చేయాల్సిన పని లేకుండా మన హ్యాండ్ మూమెంట్ ఇవ్వగానే యాక్టివేట్ అయ్యి 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఇది ఇన్బిల్ట్ బ్యాటరీతో వస్తుంది, కానీ ఇది చాలా చిన్న బ్యాటరీతో వస్తుంది. మాటిమాటికి ఛార్జ్ చేయాల్సి వచ్చేది. సో నేను దీంట్లో బ్యాటరీని పాత శాంసంగ్ బ్యాటరీతో రీప్లేస్ చేశాక ఈజీగా 2-3 మంత్స్ ఛార్జింగ్ వస్తుంది. దీని ధర కేవలం 250 రూపాయలు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో లభిస్తుంది. ఇది ఈ వీడియో. ఈ వీడియోకి 1000 లైక్ కనుక వస్తే పార్ట్ 2 చేస్తాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.